గోదావరి తీరంలోని నరసాపురం గ్రామంలో సాంబయ్య అనే ఒక పేద వంటవాడు ఉన్నాడు. వాడి చేతి వంటకు ఆ ఊరిలో మంచి పేరుంది. కమ్మటి ముద్దపప్పు, గుమగుమలాడే గోంగూర పచ్చడి, మట్టి దాకలో వండే గోదావరి చేపల పులుసు వండడంలో సాంబయ్యను కొట్టేవాడు ఆ చుట్టుపక్కల 10 ఊళ్ళలో లేడు. సాంబయ్య ఊరిలో ఉన్న ఒక పెద్ద హోటల్లో ఎన్నో ఏళ్లుగా వంటవాడిగా పనిచేస్తున్నాడు. 100 మందికి రోజూ కడుపు నిండా రుచికరమైన భోజనం వండి పెట్టేవాడు. వాడి భార్య సీత ఎంతో ఓర్పుగల ఇల్లాలు. పూరి గుడిసెలో ఉన్న భర్త కష్టాన్ని పంచుకుంటూ సంతోషంగా బతికేది. ఒకరోజు ఆ హోటల్ యజమాని ధర్మారావు పట్నం నుండి ఒక కొత్త బిర్యానీ మాస్టర్ను తీసుకొచ్చాడు. ఆ మాస్టర్ వండే బిర్యానీ వాసన గుబాళిస్తుంటే సాంబయ్యకు ముచ్చటేసింది. ఆ కొత్త బిర్యానీను తాను నేర్చుకోవాలనుకున్నాడు. సాంబయ్య ఆశగా యజమాని ధర్మారావు దగ్గరికి వెళ్తాడు. అయ్యా ధర్మారావు గారు, ఈ పట్నం బిర్యానీ వంట వాసన చూస్తుంటే నాకే నోరూరుతోందయ్యా. ఇన్నేళ్లుగా మీ దగ్గర వంట చేశాను కదా, దయచేసి ఆ బిర్యానీ వండటం నేను నేర్చుకుంటానయ్యా. ఆ మాస్టర్ పక్కన ఉండి నేర్చుకునేందుకు నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి అయ్యా. ఏంట్రా సాంబయ్య, బిర్యానీ నేర్చుకుంటావా? నీ మొహానికి బిర్యానీ వండటం ఒకటే తక్కువైంది. నీ స్థాయి ఏంటో నీకు తెలుసా? కేవలం ఆ పప్పు, గోంగూర పచ్చడి, చేపల కూర వండుకొని బతకడానికే నువ్వు పనికొస్తావు. వాడు పట్నం నుంచి వచ్చిన వస్తాదురా. ఈ పట్నం బిర్యానీ మాస్టర్ పక్కన నిలబడడానికి కనీసం వాడు వండిన గిన్నెలు కడగటానికి కూడా నువ్వు పనికిరావు. అయ్యా, అలా అనకండి అయ్యా. వంటవాడికి అన్ని వంటలు సమానమే కదయ్యా. నా చేతిలో నైపుణ్యం ఉందయ్యా. 2 రోజుల్లో ఆ వంట నేర్చుకుంటాను బాబు. నోర్ముయ్, నాకే ఎదురు చెబుతావా? నీ పల్లెటూరి వంటలు తిని జనం బోర్ ఫీల్ అవుతున్నారు. నువ్వు నాకు ఇక అవసరం లేదు. నా హోటల్లో నీకు ఇక పని లేదు. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో సాంబయ్య. అందరి ముందు యజమాని దారుణంగా అవమానించి పనిలో నుంచి తీసేయడంతో సాంబయ్య గుండె పగిలిపోయింది. ఏడ్చుకుంటూ తన పూరె గుడిసెకు చేరుకున్నాడు. అకస్మాత్తుగా పనిపోవడంతో సాంబయ్య కుటుంబం రోడ్డున పడింది. రోజులు గడుస్తున్నా ఎక్కడా పని దొరకలేదు. ఇంట్లో ఉన్న బియ్యం, సరుకులు అన్నీ అయిపోయాయి. ఒకప్పుడు తన హోటల్లో 100 మందికి కడుపు నిండా రుచికరమైన భోజనం వండిపెట్టిన ఆ చేతులు ఇప్పుడు ఖాళీగా మిగిలాయి. పూట గడవడం కష్టమైంది. భర్త ఆకలి తీర్చడం కోసం ఇంట్లో అడుగున మిగిలిన పిడికడు బియ్యంతో గంజి కాచి కాస్త మామిడికాయ, ఊరగాయ నంజుకొని సాంబయ్యకు పెట్టింది. సాంబయ్య ముందు ఒక మట్టి గిన్నెలో గంజి ఉంది. పక్కన సీత నీరసంగా కూర్చుని ఉంది. ఎంత దురదృష్టం సీత నాది. నిన్నటి వరకు 10 మందికి పట్టెడన్నం పెట్టిన వంటవాడి నేను అందరి కడుపులు నింపాను. కానీ ఈరోజు నా భార్య కడుపు నిండా ఒక పూట కమ్మటి అన్నం కూడా పెట్టలేకపోతున్నాను. నా చేతులు అస్సలు పనికిరానివని ఆ యజమాని అన్న మాట నిజమే సీత. నా బతుకు అసలు ఎందుకు అని ఏడుస్తాడు. ఏమండి, అలా అనకండి. మీరు నలభీముడు లాంటివారు. ఆ ధర్మారావుకు అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి. కానీ ఈ కళతో ఇప్పుడు ఒక పూట అన్నం కూడా దొరకడం లేదు కదా సీత. ఆ పట్నం బిర్యానీ నేర్చుకోవాలని ఆశపడినందుకు నాకు ఈ శిక్ష పడింది. సీత అప్పుడే ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. వెంటనే లేచి వెళ్లి తన మెడలో ఉన్న ఒకే ఒక్క చిన్న నలపూసల తాడును తీసి భర్త చేతిలో పెట్టింది. సీత, ఇదేంటి? నీ తాళుబొట్టు తాడును తీసావా? వద్దు సీత, నాకు వద్దు. ఏవండి, కన్నీళ్లు కడుపు నింపవు. ఈ నల్లపూసలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకురండి. మీ చేతుల్లో అద్భుతమైన నైపుణ్యం ఉంది. ఆ పట్నం బిర్యానీ ఏంటో మనమే వండి చూపిద్దాం. ఆ ధర్మారావు హోటల్లో 10 రూపాయలు పెట్టి బిర్యానీ తినలేని మనలాంటి పేదవాళ్లు ఈ ఊళ్ళో ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరికీ మనం కడుపు నిండా పెడదాం. లేవండి, వెళ్ళి బియ్యం, మసాలాలు కొనుక్కుని రండి. మన సత్తా ఏంటో చూపిద్దాం. భార్య ఇచ్చిన ధైర్యానికి సాంబయ్యలో మళ్లీ ప్రాణం లేచొచ్చింది. కన్నీళ్లు తుడుచుకుని ఆ డబ్బుతో సరుకులు తీసుకొచ్చాడు. మరుసటి రోజు ఉదయం సాంబయ్య కన్నీళ్లు తుడుచుకుని ఎంతో ఉత్సాహంగా మళ్లీ వంటగదిలో గరిటె పట్టుకున్నాడు. కాని సమస్య ఏంటంటే సాంబయ్యకు పల్లెటూరి వంటకాలు మాత్రమే తెలుసు.
పట్నం బిర్యానీ మసాలాల గురించి, దాన్ని ఎలా దమ్ చెయ్యాలో అతనికి ఏమాత్రం తెలియదు. ఏదో ఒకలా నేనే సొంతంగా బిర్యానీ కనిపెట్టేస్తాను అని ప్రయోగాలు మొదలుపెట్టాడు. సాంబయ్య మట్టికుండలో అన్నం ఉడికిస్తున్నాడు. సీత ఆకలితో అరుగు మీద ఎదురు చూస్తోంది. సాంబయ్య తనలో తాను, ఆ పట్నం బిర్యానీ ఎర్రగా భలే రంగులో ఉంటుంది. ఆ రంగు రావాలంటే మన ఇంట్లో ఉన్న ఆవకాయ పచ్చడి వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. సాంబయ్య కుండలో 2 గరిటెల ఆవకాయ పచ్చడి వేసి మూత పెట్టి దమ్ చేశాడు. కాసేపటికి ఉడికిన ఆ ఎర్రటి అన్నాన్ని తీసుకువచ్చి సీతకు ఒక ఆకులో వడ్డించాడు. చూడు సీత, ఎర్రటి బిర్యానీ రెడీ. ఒక ముద్ద తిని చూడు. ఆకలితో ఉన్న సీత ఎంతో ఆశగా ఒక పెద్ద ముద్ద నోట్లో పెట్టుకుంది. వెంటనే ఆ పులుపు కారం తగిలి ఆమె మొహం వంకరపోయింది. కళ్ళు గిర్రున తిరిగాయి. అమ్మ బాబోయ్, పులుపు! ఏమండి, ఇదేమంటండి? ఇది బిర్యానీ కాదు, ఎండబెట్టిన పుల్లటి పులిహోరలా ఉంది. ఇందులో ఏం వేశారేంటి? అదేంటి, రంగు కోసం కొంచెం ఆవకాయ పచ్చడి వేశాను. వికటించిందా? ఆవకాయ వేస్తే అది ఆవకాయ అన్నం అవుతుంది కాని బిర్యానీ ఎలా అవుతుందండి? ఈ ప్రయోగం వికటించింది. రేపు ఇంకోలా ట్రై చేయండి. మరుసటి రోజు సాంబయ్య మళ్ళీ కుండ ముందు కూర్చున్నాడు. సాంబయ్య తనలో తాను, నిన్నటిలా పుల్లగా ఉండకూడదు, ఈ బిర్యానీలో నా మార్కు ఉండాలి, ఘాటుగా ఉండాలి అనుకున్నాడు. సాంబయ్య పరుగున వెళ్ళి తను అద్భుతంగా చేసే చేపల కూర మసాలా ఆ కుండలో వేసి కలిపేశాడు. ఉడికిన తర్వాత మళ్ళీ సీతకు తీసుకెళ్లాడు. సీత, ఈసారి పేదవాళ్ల బిర్యానీ ఘాటుగా రెడీ చేశాను, తిని చూడు. సీత భయపడుతూనే ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది. ఆ చేపల మసాలా ఘాటుకు ఆమె కళ్ళ వెంబడే ధారాపాతంగా నీళ్లు వచ్చేశాయి. ముఖం ఎర్రబడిపోయింది. అమ్మో, మంట మంట! దీన్ని పేదవాళ్ల బిర్యానీ అని కాదు, నోరు కాల్చే బిర్యానీ అనాలి. అబ్బబ్బా, నా నోరు కాలిపోతుందండి. పక్కనే ఉన్న గ్లాసుడు నీళ్లు ఒక గుటకలో తాగి రొప్పుతూ కూర్చుంది. ఏమండి, మీ చేపల మసాలా చేపలకే వేయండి, బిర్యానీలో కాదు. ఈరోజు కూడా గంజి నీళ్లే గతి మనకి. ఆ కష్టాల మధ్యలోనూ భార్యాభర్తల మధ్య జరిగిన ఈ వంటల ప్రయోగాలు చూసి ఇద్దరూ కాసేపు పకపక నవ్వుకున్నారు. 2 ఫెయిల్యూర్స్ తర్వాత సాంబయ్యకు ఒక విషయం అర్థమైంది. పట్నం బిర్యానీ అంటే తన పల్లెటూరి కూరల మసాలాలు కాదు, దానికి లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, పుదీనా లాంటి సుగంధ ద్రవ్యాలు వాడాలని తెలుసుకున్నాడు. 3వ రోజు ఉదయం సాంబయ్య అంగడికి వెళ్లి సరైన బిర్యానీ దినుసులు కొనుక్కొచ్చాడు. ఈసారి ప్రయోగాలు పక్కన పెట్టి ఎంతో శ్రద్ధగా వంట మొదలుపెట్టాడు. సాంబయ్య తన ఇంటి పెరట్లో ఉన్న మట్టి కట్టెల పొయ్యిని రాజేశాడు. తన పాత మట్టి కుండలో నూనె వేసి బిర్యానీ దినుసులు వేయించాడు. ఆ సువాసన అప్పుడే బయటకు వచ్చేస్తోంది. బియ్యం, మసాలాలు అన్నీ వేసి కుండ మీద మట్టి మూత పెట్టి ఆ కట్టెల మంట మీద నెమ్మదిగా దమ్ చేశాడు. సాంబయ్య ముఖమంతా చెమటలు పట్టాయి. సీత ఆతృతగా చూస్తోంది. కొద్దిసేపటికి సాంబయ్య మెల్లగా ఆ కుండ మూత తీశాడు. అంతే, మూత తీయగాని ఇల్లంతా కమ్మటి గుమగుమలాడే బిర్యానీ వాసనతో నిండిపోయింది. ఆ వాసన పక్క వీధులకి కూడా వెళ్తోంది. ఆవిర్లు కక్కుతున్న ఆ బిర్యానీని సాంబయ్య ఒక అరిటాకులో వడ్డించి సీత ముందు పెట్టాడు. సీత భయపడుతూనే కొద్దిగా తీసి నోట్లో పెట్టుకుంది. ఆమె కళ్ళు ఒక్కసారిగా ఆనందంతో ఆశ్చర్యంతో మెరిశాయి. ఏమండి, అద్భుతం! మొన్నటి ఆ ధర్మారావు హోటల్లోని పట్నం బిర్యానీ వాసన కంటే ఈరోజు మీరు వండిన మన బిర్యానీ రుచి చాలా అద్భుతంగా ఉందండి. ఆ మసాలాలు కరెక్ట్గా సరిపోయాయి. ఆ పట్నం మాస్టర్ కూడా మీ ముందు ఎందుకు పనికిరాడు. వాడు పట్నం మాస్టర్ అవ్వచ్చు, పట్నంలో స్టవ్ మీద లేక ఇత్తడి గిన్నెల్లో వండొచ్చు, కానీ మనం వండే పద్ధతి వేరు సీత. మనం కట్టెల పొయ్యి మీద వండితే వచ్చే ఆ రుచే వేరు. ఈ కట్టెల పొగ, ఆ మట్టి కుండ వాసన, ఈ బిర్యానీకి తగిలితే వచ్చే ఆ కమ్మదనం ఏ పట్నం వంటకి రాదు. ఇది మన మట్టి రుచి సీత. చివరికి సాంబయ్య తన పల్లెటూరి కట్టెల పొయ్యి సాయంతో మట్టి కుండలో ఆ ఊరి జనుల నాలుకలకు సరిపోయేలా ఎంతో అద్భుతమైన కమ్మటి బిర్యానీ చేయడం నేర్చుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే భార్యాభర్తలిద్దరూ కలిసి పాత చెక్కలతో ఒక చిన్న తోపుడు బండి తయారు చేశారు. దాన్ని తీసుకువెళ్లి ఊరి మధ్యలో
ఆ ధర్మారావు హోటల్కు కాస్త దూరంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టు కింద పెట్టారు. ఆ బండికి ముందు ఒక చిన్న పలక మీద ఇలా రాశారు: పేదవాళ్ల బిర్యానీ హోటల్, కడుపు నిండా బిర్యానీ, కేవలం 5 రూపాయలు మాత్రమే. మట్టి కుండల్లో ఆవిర్లు కక్కుతున్న బిర్యానీ సాంబయ్య అరిటాకుల్లో వడ్డిస్తుంటే సీత జనాలకు ఇస్తోంది. రండి బాబు రండి, వేడివేడి బిర్యానీ కేవలం 5 రూపాయలే, కడుపు నిండా తినండి. ఆ ధర్మారావు పెద్ద హోటల్కి వెళ్లి 20 రూపాయలు పెట్టి బిర్యానీ తినలేని ఆ ఊరి కార్మికులు, పేద రైతులు, కూలీలు అందరూ మొదట వాసనకు ఆకర్షితులై సాంబయ్య బండి దగ్గరికి వచ్చారు. 5 రూపాయలిచ్చి ఆ కట్టెల పొయ్యి మీద వండిన మట్టికుండ బిర్యానీ రుచి చూశారు. ఆ రుచి వాళ్ళకి అమృతంలా అనిపించింది. కొద్ది రోజుల్లోనే సాంబయ్య బిర్యానీ రుచి ఊరంతా దావానంలా వ్యాపించింది. పేదవాళ్లు, ధనికులు అని తేడా లేకుండా అందరూ మధ్యాహ్నమయ్యేసరికి సాంబయ్య బండి దగ్గరికి క్యూ కట్టడం మొదలుపెట్టారు. సాంబయ్య దంపతుల కష్టాలు తీరిపోయాయి. ఒకరోజు మధ్యాహ్నం ఆ పెద్ద హోటల్ యజమాని ధర్మారావు తన హోటల్లో జనం తగ్గిపోవడంతో ఏమైందా అని బయటకొచ్చాడు. అటుగా వస్తూ సాంబయ్య తోపుడు బండి దగ్గర ఉన్న రద్దీని చూశాడు. తను అవమానించి గెంటేసిన సాంబయ్యే ఆ బండి నడుపుతున్నాడని చూసి ఓర్వలేకపోయాడు. కడుపు మండిపోయి అహంకారంతో సాంబయ్య బండి దగ్గరికి వచ్చాడు. ఒరే సాంబయ్య, దొంగ మసాలాలు వేసి 5 రూపాయలకు నువ్వు ఇచ్చేది బిర్యానీ కాదురా, రోడ్డు పక్కన అమ్మే చెత్త. నా హోటల్లో ఉన్న పట్నం మాస్టర్ వండే బిర్యానీ ముందు నీ మట్టి కుండ వంట ఎందుకు పనికిరాదు. ఈ జనం ఆకలితో ఏది పెట్టినా తింటున్నారు అంతే. ఆ మాటలకు సాంబయ్య ఏమీ మాట్లాడకుండా తల దించుకుని బాధపడ్డాడు. సరిగ్గా అప్పుడే ఒక ముసలి కూలి సాంబయ్య వండిన బిర్యానీ తింటూ అక్కడికి వచ్చాడు. ఆ కూలి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. అయ్యా ధర్మారావు గారు, మీ హోటల్ చాలా పెద్దదే కావచ్చు, కానీ నాలాంటి పేదవాడు 20 రూపాయలు పెట్టి అక్కడ తినలేడయ్యా. ఎన్నో రోజులు మీ హోటల్ బయట నిలబడి ఆ బిర్యానీ వాసన చూసి కడుపు మార్చుకొని మంచినీళ్లు తాగి పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి బాబు. కానీ ఈరోజు కేవలం 5 రూపాయలతో నా కడుపు, నా మనసు రెండూ నిండిపోయాయి. సాంబయ్య, ఈ ముసలి ప్రాణానికి ఎంత కమ్మటి భోజనం పెట్టినా నీ చేతులకు, నీ వంటకు ఈ పేదవాడి 100 దండాలయ్యా. ఆ ముసలి కూలి మాటలు వినగానే సాంబయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. సీత గర్వంగా భర్త వైపు చూసింది. అప్పుడు సాంబయ్య తల పైకెత్తి ఆ హోటల్ యజమాని ధర్మారావు వైపు తిరిగి గంభీరంగా ఇలా అన్నాడు: విన్నారయ్యా ధర్మారావు గారు, మీ హోటల్ వంట, పట్నం మాస్టర్ బిర్యానీ జేబులు నిండిన వాళ్ల ఆకలి తీరుస్తుందేమో, కానీ కట్టెల పొయ్యి మీద వండిన ఈ పేదవాళ్ల బిర్యానీ ఆకలితో మాడిన వాడి ప్రాణం నిలబెడుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమయ్యా. ఒక వంటవాడికి కావలసింది నేను గొప్ప అన్న అహంకారం కాదు, ఎదుటివాడి ఆకలి తీర్చాలనే అభిమానం. నా పేదవాళ్ల హోటల్లో ఉన్నది ఆ అభిమానమే బాబు. సాంబయ్య చెప్పిన ఆ గొప్ప మాటలకు యజమాని ధర్మారావుకు నోట మాట రాలేదు. తన అహంకారం ఎంత చిన్నదో, సాంబయ్య అభిమానం ఎంత గొప్పదో అతనికి అర్థమైంది. సమాధానం చెప్పలేక సిగ్గుతో తలదించుకుని అక్కడ్నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ రోజుతో సాంబయ్య పేరు నరసాపురం అంతా మారుమోగిపోయింది. పేదవాళ్ల బిర్యానీ హోటల్ కలకాలం 10 మంది కడుపు నింపుతూ ఆ ఊరిలో ఉండిపోయింది. నీతి: కష్టాల్లో భార్యాభర్తలు ఒకరికొకరు అండగా నిలబడితే సాధించలేనిది ఏదీ లేదు. సాగరపాలెం అనే ఒక చిన్న పల్లెటూరు. అక్కడ ఎటు చూసినా ఇసుక తిన్నెలు, తాటి చెట్లు. ఆ ఊరిలో బతికే జనులందరికీ సముద్రమే తల్లి, తండ్రి, దైవం. ఆ ఊరిలో రామయ్య అనే ఒక పేద బెస్తవాడు ఉండేవాడు. రామయ్యకు ఆస్తి అంటూ ఏమీ లేదు. ఒక పాత పూరి గుడిసె, ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోయి ముడులు వేసిన ఒక వల, సముద్రంలోకి వెళ్తే తిరిగి వస్తుందో రాదో అని భయపెట్టే ఒక పాత చెక్క పడవ. రామయ్య భార్య గౌరమ్మ భర్త కష్టాన్ని అర్థం చేసుకునే ఇల్లాలు. ఇంట్లో గంజినీళ్లు ఉన్నా సరే భర్తకి పోసి తన పస్తులు పడుకునే గొప్ప మనసున్న మనిషి. ఊర్లో సుబ్బయ్య శెట్టి అనే ఒక చేపల వ్యాపారి ఉన్నాడు. వాడు పరమ పిసినారి. జాలర్లు ప్రాణాలకు తెగించి తెచ్చిన చేపలకి అతి తక్కువ రేటు ఇచ్చి దోచుకుంటూ ఉంటాడు. సూర్యుడు ఇంకా ఉదయించలేదు. సముద్రపు అలల శబ్దం భయంకరంగా వినిపిస్తోంది.
రామయ్య పడవ దగ్గర వల బాగు చేసుకుంటున్నాడు. గౌరమ్మ ఒక చిన్న సద్దిమూట తీసుకుని వచ్చింది. ఏమండి, పొద్దున్నే సముద్రంలో గాలి చలిగా ఉంది. ఈ పాత తువ్వాలు తలకి చుట్టుకోండి. ఇదిగోండి సద్దిమూట, పడవలో పెట్టుకోండి. గౌరమ్మ, ఈ సముద్రం గాలికి నా చర్మం రాయిలా మారిపోయింది. నాకేం కాదులే. నిన్న సముద్రం తల్లి కరుణించలేదు. వలలో 2 రొయ్యలు 4 చిన్న చేపలు తప్ప ఏమీ పడలేదు. ఈ రోజైనా పెద్ద చేప పడితే ఆ సుబ్బయ్య శెట్టిగాడికి అమ్మి నీకు మంచి చీర కొందామనుకుంటున్నాను. నాకు చీరలొద్దండి. మీరు సముద్రంలోకి వెళ్ళి ఆ గంగమ్మ తల్లి దయతో క్షేమంగా ఒడ్డుకు వస్తే చాలు. నాకు అదే పట్టుచీర. జాగ్రత్తగా వెళ్ళిరండి. రామయ్య పడవ తీసుకుని సముద్రంలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం ఎండ నడినెత్తికి వచ్చే సమయానికి కొన్ని చేపలు పడ్డాయి. వాటిని బుట్టలో వేసుకుని సంతలో ఉన్న సుబ్బయ్య శెట్టి దగ్గరికి వచ్చాడు. సంతలో చేపల వాసన, జనం గోలా గట్టిగా ఉంది. శెట్టిగారు, అయ్యా నమస్కారం. ఇదిగోండి ఇవాళ వేట. 2 బాన చేపలు, కొంచెం నెత్తళ్ళు ఉన్నాయి. మంచి రేటు కట్టండి బాబు. ఇంట్లో బియ్యం లేవు. సుబ్బయ్య శెట్టి ఆ బుట్టలోకి యగాదిగా చూశాడు. ముఖం చిట్లించాడు. ఏంట్రా రామయ్య, నువ్వు సముద్రంలోకి వెళ్ళావా లేక మీ ఊరి చెరువులోకి వెళ్ళావా? ఇవేమి చేపలరా? పిల్లికి వేసిన మొహం తిప్పుకుంటుంది. వీటిని ఏ మొహం పెట్టుకొని సంతకి తెచ్చావు? అలా అనకండి బాబు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 5 కోసులు లోపలికి వెళ్తే కానీ దొరకలేదు. మీరే దయతలచాలి. సరే సరే, నాకెందుకులే. నా ప్రాణం ఒప్పుకోక తీసుకుంటున్నాను. ఇదిగో ఈ 4 నాణేలు పట్టుకో. ఏంటి బాబు, 4 నాణేలా? కనీసం ఒక వరహాయినా ఇవ్వండి. ఇష్టం ఉంటే తీసుకొని పో, లేకపోతే నీ చేపలు బుట్ట నీ నెత్తిన పెట్టుకుని మళ్ళీ సముద్రంలో కలుపు. నాకు అనవసరం. రామయ్య నిట్టూర్చి చేసేది లేక ఆ 4 నాణాలు తీసుకుని గుప్పెడు బియ్యం, పప్పు కొనుక్కొని దీనంగా గుడిసెకు చేరాడు. రోజూ వాళ్ల బతుకు అంతే. 2 నెలలు గడిచాయి. కష్టం పెరిగింది కాని ఆదాయం పెరగలేదు. గౌరమ్మకు ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం వచ్చింది. రాత్రంతా విపరీతమైన దగ్గు. దగ్గి దగ్గి ఆమె కళ్లలో నుంచి నీళ్లు వస్తున్నాయి. మంచం మీద పడుకుని మూలుగుతోంది. రామయ్య ఆమె పక్కనే కూర్చొని తడిగుడ్డతో తుడుస్తున్నాడు. గౌరమ్మ, 2 రోజుల నుంచి జ్వరం తగ్గట్లేదు. కళ్ళు తెరువు గౌరమ్మ. నీ బాధ చూడలేకపోతున్నాను. ఏం లేదండి, వాతావరణం మారింది కదా. నాకేం పర్లేదు. మీరు వేటకు వెళ్ళండి. పస్తులుంటే మీకు బలం చాలదు. నువ్వు ఈ స్థితిలో ఉంటే నేను సముద్రం మీదకు ఎలా వెళ్తాను? ఉండు, ఊరి నాటి వైద్యుడు సోమనాథం గారిని తీసుకొస్తాను. రామయ్య పరుగున వెళ్లి నాటు వైద్యుడిని తీసుకొచ్చాడు. వైద్యుడు వచ్చి గౌరమ్మ నాడి పట్టుకుని చూశాడు. ఆయన ముఖం తీవ్రంగా మారింది. రామయ్య, పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఏమైందయ్యా? నా భార్యకు ఏమైంది? ఏదో ఒక పసరమందు ఇస్తే తగ్గిపోతుంది కదా. ఇది మామూలు జ్వరం కాదు రామయ్య. ఊపిరితిత్తుల్లోకి చలిగాలి వెళ్లి గడ్డకట్టింది. నా దగ్గర ఉన్న నాటు మందులు దీనికి పనికిరావు. నీ భార్య పరిస్థితి విషమంగా ఉంది. దీన్ని తగ్గించాలంటే పట్నం వెళ్లి సంజీవని లాంటి ఒక అరుదైన మూలిక తీసుకురావాలి. పట్నం వెళ్తానయ్యా. ఆ మూలిక పేరు చెప్పండి. మూలిక దొరుకుతుంది, కానీ దానికి 10 వరహాలు ఖర్చవుతాయి. ఎంత త్వరగా తెస్తే అంత మంచిది. లేకపోతే గౌరమ్మను దేవుడు కూడా కాపాడలేడు. నేను వెళ్తున్నాను. వైద్యుడు వెళ్ళిపోయాడు. 10 వరహాలు అనే మాట రామయ్య నెత్తిమీద పిడుగులా పడింది. అతని దగ్గర 10 రాగి కాసులు కూడా లేవు. గౌరమ్మ మంచం మీద దగ్గుతూ రొప్పుతూ ఉంది. రామయ్య గుండె పగిలేలా ఏడ్చాడు. గౌరమ్మ, 10 వరహాలు నేను ఎక్కడి నుంచి తేవాలి? మన బతుకులు ఇంతేనా? లేదు, నేను నిన్ను చావనివ్వను. ఆ సుబ్బయ్య శెట్టి దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతాను. రామయ్య పరుగున సుబ్బయ్య శెట్టి ఇంటికి వెళ్ళాడు. శెట్టి అరుగు మీద కాలు వేసుకుని తమలపాకు నములుతున్నాడు. శెట్టిగారు, నన్ను రక్షించండి. మా ఆవిడ ప్రాణాపాయ స్థితిలో ఉంది. పట్నం నుంచి మందు తేవాలి. ఒక 10 వరహాలు అప్పు ఇవ్వండి. నా పడవని మీ దగ్గర కుదవ పెడతాను. నేను జీవితాంతం నీకు బానిసగా పనిచేసి బాకీ తీరుస్తాను. ఏంట్రా రామయ్య, 10 వరహాలా? ఏంటి, నీ పడవకి బంగారు రేకులు ఏమైనా పూసావా? అదొక చిల్లుల పడవ. దానికి 1 వరహా కూడా రాదు. అయినా బానిసగా పనిచేస్తా అంటున్నావు.
నీకు కండబలం తప్ప ఇంకేముంది? నీ భార్య బతకడం కష్టమేలే. ఎందుకైనా మంచిది గుడిలో దండం పెట్టుకో, అంతేకాని అప్పులంటూ నా దగ్గరికి రాకు. పో అవతలికి. రామయ్య కళ్ళలో నుంచి కన్నీళ్లు జలజల రాలాయి. ఊర్లో ఇంకెవరిని అడిగినా ఎవ్వరూ ఇవ్వలేదు. దారి కనిపించలేదు. భార్యను బతికించుకోవాలన్న తపనతో రాత్రింబవళ్ళు సముద్రంలో వల వేస్తూనే ఉన్నాడు. ఏదైనా 10 వరహాలు పలికే పెద్ద చేప పడకపోతుందా అన్న ఆశ. కాని విధి వక్రించింది. రామయ్యకి వలలో చిన్న చేప కూడా పడలేదు. సముద్రం కూడా అతనితో ముఖం తిప్పుతున్నట్టు అనిపించింది. 2 రోజులైంది. మంచం మీద మూలుగుతున్న భార్యను చూసి రామయ్య గుండె పగిలేలా ఏడ్చాడు. దేవుడా, నా భార్యను నా నుంచి దూరం చేయకు. నన్ను తీసుకుని నా భార్యను బతికించు స్వామి. 3వ రోజు అర్ధరాత్రి గౌరమ్మకు ఆయాసం మరింత ఎక్కువైంది. గొంతులో నుంచి జీర వినిపిస్తుంది. ఆమె ప్రాణాలు గాలిలో కలుస్తున్నట్టే ఉంది. ఏమండి, ఇక నేను బతకను. నా కోసం మీరు కష్టపడకండి. నేను సంతోషంగానే వెళ్తున్నాను. గౌరమ్మ, అలా అనకు. నువ్వు లేకుండా నేను బతకలేను. సముద్రంలో ఒక ఆఖరి ప్రయత్నం చేస్తాను. ఎంత లోపలికైనా వెళ్ళి పెద్ద చేపను పట్టుకొస్తాను. నువ్వు కళ్ళు మూయవద్దు. నా కోసం చూస్తూ ఉండు. రామయ్య అర్ధరాత్రి పూట పడవ తీసుకున్నాడు. వాతావరణం భయంకరంగా ఉంది. హోరు గాలి వీస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు పడవను పడేసేలా పైకి లేస్తున్నాయి. ఏ జాలరి కూడా ఆ సమయంలో సముద్రంలోకి వెళ్ళడు. కాని భార్య మీద ఉన్న ప్రేమ రామయ్యలో భయాన్ని పోగొట్టింది. పడవను సముద్రంలోకి తీసుకెళ్లాడు. వణుకుతూ చేతులు పైకెత్తి ప్రార్థించాడు. సముద్రమ్మ తల్లి, గంగమ్మ, ఇన్నాళ్ళు నీ నీళ్లు తాగి నీ ఒడిలోనే బతికాను. ఎన్నడూ నిన్ను ఎక్కువ అడగలేదు. కాని ఈరోజు అడుగుతున్నాను తల్లి. నా భార్యను దక్కించుకో. నాకు 10 వరహాలు పలికే ఒక పెద్ద చేపనివ్వు తల్లి. నా గౌరమ్మను బతికించు. కన్నీళ్లతో రామయ్య వలను సముద్రం మధ్యలోకి విసిరాడు. చీకట్లో గాలికి పడవ ఊగుతోంది. సుమారు 1 గంట గడిచింది. కొద్దిసేపటికి రామయ్య చేతిలో ఉన్న వల తాడు గట్టిగా లాగినట్టు అనిపించింది. వల విపరీతంగా బరువెక్కింది. గంగమ్మ తల్లి కరుణించింది. ఏదో పెద్ద చేప పడింది. రామయ్య తన సర్వశక్తులు ఒడ్డి పళ్ళు కొరుకుతూ వల లాగడం మొదలుపెట్టాడు. వల నీళ్లలో నుంచి బయటకు రాగానే చీకటి సముద్రంలో ఒక్కసారిగా ఒక అద్భుతమైన కాంతి వెదజల్లింది. వలలో ఒక పెద్ద బంగారు రంగు చేప ప్రాణభయంతో గిలగిలా కొట్టుకుంటోంది. దాని పొలుసులు నిజమైన బంగారంలా మెరుస్తున్నాయి. రామయ్య కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అద్భుతం! ఇది మామూలు చేప కాదు, బంగారు చేప. దేవుడా, దీని సంతలో అమ్మితే 10 కాదు 100 వరహాలు వస్తాయి. నా భార్యకు మందులు కొనుక్కోవచ్చు. నా దరిద్రమంతా తీరిపోతుంది. రామయ్య ఆనందంతో పడవలో వల నుంచి ఆ చేపను బయటకు తీసి దాన్ని పట్టుకోబోయాడు. సరిగ్గా అప్పుడే ఒక వింత జరిగింది. ఆ బంగారు చేప మనుష్య భాషలో స్పష్టంగా మాట్లాడడం మొదలుపెట్టింది. అయ్యా, దయచేసి నన్ను చంపకండి. నన్ను తిరిగి నీళ్లలో వదిలేయండి. రామయ్య ఉలికిపడి వెనక్కి జరిగాడు. ఏంటి, నువ్వు మాట్లాడుతున్నావా? చేపలు మాట్లాడతాయా? నేను సామాన్యమైన చేపను రామయ్య. దయచేసి నన్ను వదిలేయండి. సముద్రం అడుగున నా పిల్లలు నా కోసం ఆకలితో ఏడుస్తూ ఎదురుచూస్తుంటాయి. నేను లేకపోతే అవి దిక్కులేనివవుతాయి. ఆకలితో చచ్చిపోతాయి. నన్ను వదిలేయండయ్యా అని వేడుకుంది. రామయ్య మనసు కరిగిపోయింది. కళ్ళెదుట తన భార్య గౌరమ్మ పడుతున్న నరకం గుర్తొచ్చింది. అయ్యో, నిన్ను వదిలేస్తే నేను నా భార్యను కోల్పోతానే. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. మందు తేవడానికి 10 వరహాలు కావాలి. నిన్ను అమ్మితే నాకు ఆ డబ్బు వస్తుంది. నా భార్య బతుకుతుంది. నిన్ను ఎలా వదిలేయగలను తల్లి? నా పిల్లలు కూడా నా కోసమే ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఒక తల్లిగా నా వేదన అర్థం చేసుకో రామయ్య. ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఇంకో ప్రాణాన్ని బలి తీసుకుంటావా? నా పిల్లల్ని అనాథల్ని చేస్తావా? రామయ్య గుండెల్లో పెద్ద యుద్ధం మొదలైంది. ఒకవైపు మంచాన పడిన తన ప్రాణ సమానమైన భార్య, మరోవైపు ఏడుస్తున్న ఈ చేప, దాని పిల్లల ఆకలి. కాసేపు నిశ్శబ్దం. రామయ్య కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారాయి. నువ్వు చెప్పింది నిజమే తల్లి. నా భార్య ఎలాగూ ప్రాణాపాయ స్థితిలో ఉంది.
ఆమెను ఆ దేవుడే కాపాడాలి. కానీ నా స్వార్థం కోసం, నా భార్యను బతికించుకోవడం కోసం నీ పిల్లలను అనాథలను చేయలేను. ఒక తల్లిని పిల్లలకు దూరం చేసే పాపం నేను మూటగట్టుకోలేను. వెళ్ళు తల్లి, నీ పిల్లల దగ్గరికి నువ్వు వెళ్ళు. రామయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ బంగారు చేపను తీసి ఎంతో సున్నితంగా సముద్రం నీటిలో వదిలేశాడు. చేప నీళ్లలోకి వెళ్ళగానే అప్పటిదాకా ఉరుములు గాలితో అల్లకల్లోలంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా ప్రశాంతంగా మారింది. అలలు ఆగిపోయాయి. నిశ్శబ్దం ఆవరించింది. రామయ్య ఖాళీ చేతులతో కన్నీళ్లతో పడవలో కూలబడిపోయాడు. నన్ను క్షమించు గౌరమ్మ అని ఏడ్చాడు. అకస్మాత్తుగా పడవ పక్కన నీటి అడుగు నుంచి ఒక అద్భుతమైన కాంతి రంగురంగులుగా పైకి వచ్చింది. పగటి వెలుగులా సముద్రం మెరిసిపోయింది. నీళ్లలో నుంచి ఆ బంగారు చేప మళ్లీ పైకి వచ్చింది. దాని నోట్లో 2 వస్తువులున్నాయి. ఒకటి ఒక దివ్యమైన సముద్ర మూలిక, 2 ఒక పెద్ద నీలపు రత్నం. ఆ చేప వాటిని రామయ్య పడవలో వేసింది. రామయ్య, నీ మనసు ఎంత స్వచ్ఛమైందో, ఎంత గొప్పదో నేను చూశాను. నీ సొంత కష్టంలో భార్య చావు బతుకుల్లో ఉన్నా కూడా నా పిల్లల మీద జాలి చూపించావు. దయ, ధర్మం అంటే ఏమిటో నిరూపించావు. సముద్ర తల్లి నీ దయకు మురిసిపోయింది. ఇదిగో ఈ ఆకుపచ్చని ఆకు సాక్షాత్తు సముద్ర గర్భంలో దొరికే దివ్యమూలిక. దీన్ని అరగదీసి నీ భార్యకి ఇవ్వు. ఎలాంటి జబ్బైనా క్షణాల్లో మాయమైపోతుంది. ఆమె వెంటనే కోలుకుంటుంది. ఈ నీలపు రత్నం నీ కానుక. దీని విలువ 1,00,000 వరహాలు. దీన్ని అమ్మి మీ కష్టాలు తీర్చుకోండి. ఇక మీదట మీకు ఎలాంటి లోటు రాదు అని చెప్పి ఆ బంగారు చేప నీళ్లలోకి వెళ్ళిపోయింది. రామయ్య ఆనందానికి అవధులు లేవు. ఆ మూలికను, రత్నాన్ని గుండెలకు హత్తుకుని, గంగమ్మ తల్లి, నీ రుణం తీర్చుకోలేను అని ఏడ్చాడు. వెంటనే పడవను వేగంగా ఒడ్డుకు నడిపాడు. రామయ్య ఇంటికి పరుగున వెళ్ళాడు. గౌరమ్మ అపస్మారక స్థితిలో ఉంది. రామయ్య వెంటనే సానరాయి మీద ఆ దివ్య మూలికను నీళ్లతో అరగదీసి ఆ రసాన్ని గౌరమ్మ నోట్లో పోశాడు. అద్భుతం! క్షణాల్లోనే గౌరమ్మ శరీరం చల్లబడింది. దగ్గు ఆగిపోయింది. ఆమె కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. ఆమె ముఖంలో మునుపటి కంటే ఎక్కువ తేజస్సు వచ్చింది. ఏమండి, నాకేమైంది? నా ఒంట్లో రోగమంతా మాయమైనట్టుంది. చాలా బలంగా అనిపిస్తోంది గౌరమ్మ, ఆ సముద్రపు తల్లి మనల్ని కనికరించింది అని జరిగిందంతా వివరించాడు. ఆ రత్నాన్ని చూపించాడు. గౌరమ్మ ఆశ్చర్యంతో దేవుడికి దండం పెట్టుకుంది. మరుసటి రోజు రామయ్య పట్నం వెళ్లి ఒక పెద్ద వజ్రాల వ్యాపారికి ఆ నీలపు రత్నాన్ని అమ్మాడు. దానికి 1,00,000 వరహాలు వచ్చాయి. రామయ్య ఆ డబ్బుతో తన పాత గుడిసె స్థానంలో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. అయితే ధనం రాగానే రామయ్య, గౌరమ్మల మనసు మారలేదు. వారు తమ పాత కష్టాలను మర్చిపోలేదు. ముఖ్యంగా సుబ్బయ్య శెట్టి లాంటి వాళ్ల వల్ల జాలర్లు పడుతున్న కష్టాలను గుర్తు చేసుకున్నారు. రామయ్య కొత్త పడవలు కొన్నాడు. తనలాంటి ఎంతో మంది పేద బెస్తవాళ్లకు ఉపాధి కల్పించాడు. వాళ్లకు సరైన జీతాలు ఇచ్చి ఆదుకున్నాడు. శెట్టి దగ్గర అప్పులున్న జాలర్లందరి అప్పులు రామయ్య తీర్చేశాడు. సుబ్బయ్య శెట్టి గర్వం అణిగిపోయింది. రామయ్య, గౌరమ్మ ఎప్పటికీ పేదలకు, ఆకలితో ఉన్నవారికి సహాయం చేస్తూ ఊరి జనం దృష్టిలో దేవుళ్లుగా సుఖంగా, సంతోషంగా బతికారు. నీతి: ఎంతటి కష్టకాలంలో ఉన్నా సరే మన స్వార్థం కోసం ఇతరులకు హాని చేయకూడదు. ఎదుటివారి బాధను అర్థం చేసుకుని వారిపై జాలి చూపించేవారికి దేవుడు ప్రకృతి రూపంలోనో మరేదైనా రూపంలోనో తప్పక సహాయం చేస్తాడు. ధర్మమే మనిషికి శ్రీరామ రక్ష.